నీ బలం, నీ బలహీనత నీకు తప్ప ఎవరికీ తెలియనీకు. ఎందుకంటే నీ బలం తెలిస్తే నీ ముందు నటిస్తారు, నీ బలహీనత తెలిస్తే అదను చూసి దాడి చేస్తారు. ఏ ప్రయోజనం లేకుండా ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళరు. నువ్వు గమనిస్తే మనిషి ప్రతి కదలిక అవసరాన్ని బట్టే ఉంటుంది. చిన్నతనంలో అనుభవము, లోకజ్ఞానము ఈ రెండూ ఉండవు. ఈ రెండూ వచ్చేటప్పటికి జీవితం దాదాపుగా చివరికి వచ్చేస్తుంది. అందుకే వయసులోనూ అనుభవంలోనూ మనకంటే ఉన్న పెద్దవాళ్ళ మాటని వినడం వల్ల చాలా టైం మనం సేవ్ చేసుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కటి నిన్ను వదిలేస్తూ ఉంటాయి. అవి అందం, ఆరోగ్యం, ఆప్తులు. అలాగే నువ్వే లోకం అని తిరిగిన వాళ్ళు కూడా చివరికి నువ్వు మంచంలో ఉన్నప్పుడు నీకు సంతోషాన్నిచ్చేవి ఏంటో తెలుసా? జ్ఞాపకాలు. డబ్బుతో పాటు వాటిని కూడా సంపాదించుకో. అవే నీ చివరికి ఉపయోగపడే ఆస్తి. మనిషి నిజస్వరూపం తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడు. ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి నీ బాధలన్నీ చెప్పి చూడు.